భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం కూనైతా ఉంది. రైతును నడ్డి విరిచి నట్టేట ముంచుతా ఉన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నడుము బిగించి లేదంటన్నా మీ వరంగల్కే వస్తా, రైతు లోకాన్ని ఆదుకుంటాను, ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ చేస్తాను అని రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేపించిన ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కుతుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే వరంగల్ డిక్లరేషన్ జరిగిందో అదే జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశించిన తెలంగాణ రాష్ట్రం ఏమైందో చెప్పడానికి అక్కంపేట గ్రామాన్ని ఎంచుకొని రైతబండ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక వెంకటరామరెడ్డి గారు చదివి వినిపించినారు. ఒకటే మాట చెప్తాను, అవకాశం ఇస్తే వడ్లు అమ్మితే ధర కొనుటోడు చెప్తాడు, మక్కలు అమ్మితే ధర కొనుటోడు చెప్తాడు, ఎరువులు కొంటే ధర అమ్మటనే చెప్తాడు. ఇది పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా చేసిన దానికి బీజేపీ పార్టీ జల్లెడకు తూట్లు పడిచినట్టు తూట్లు పడితే మొన్న రైతు లోకమంతా ధర్నా చేసి ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీపించినామనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ రోజు రాష్ట్రాన్ని ఏలమని టీఆర్ఎస్ కి ఇస్తే, కేంద్రాన్ని ఏలమని బీజేపీకి ఇస్తే వీళ్ళిద్దరు కలిసి ఆయన మీద ధర్నా చేస్తాడా, ఈయన మీద ధర్నా చేస్తాడా, ఇద్దరు ధర్నా చేస్తే ఈ ధర్నా ఎవరి కోసం చేస్తానో కొడుక, నీకు చేత కాకపోతే దిగు, సిరిసిల్ల రాజయ్యకి ఇయ్యి, కాంగ్రెస్ పార్టీకి ఇయ్యి, మేము చేసి చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాను. గతంలో బియ్యం పడినప్పుడు, వడ్లు పడినప్పుడు సోదరులారా 0.5% బియ్యం ప్రతి పనికి ఇచ్చి, పనికి ఆహార పథకం పెట్టి బియ్యంను అందించి రైతు లోకాన్ని కట్టె కింద వేయకుండా, కాని కింద వేయకుండా కాపాడిన కాంగ్రెస్ పార్టీని మీరు దీవించాలని కోరుతా ఉన్నాను. అదే రకంగా సోదరులారా అనేక విషయాలు ఆ రోజుల్లో పనికి కరువు పథకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ పనికి ఆహారం పథకాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయబోతున్నాం అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ రోజు ఉద్యోగంలో ఉన్నప్పుడు అనుకున్నా, పనికి ఆహార పథకంతో రైతు కూలీలకు జీతాలు పెంచుతున్నాం కానీ రైతులకు ఏమైనా ఇబ్బంది అవుతుందో అని అనుకున్నాం. కానీ ఈ రోజు దాన్ని పూడ్చడానికి రైతుల కోసం ఆ కార్యక్రమాన్ని అనుసంధానం చేసి పురుగు మందులకు సబ్సిడీ, ఎరువులకు సబ్సిడీ, పనిముట్లకు సబ్సిడీ, లోను 2 లక్షల లోను ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నాం అన్నట్టు మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మిత్రులారా, ఒకటి మీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పినాం, సగం తోలు కరిగిపోయినా, సగం శరీరం ఇరిగిపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత అమ్మ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో రుణమాఫీ చేస్తామన్నాం, తొలి సంతకం పెట్టిండు ఆనోడు రాజశేఖర రెడ్డి, ఒక్క కలం పోటుతోటి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ బుడ్రాఖాన్ వచ్చిండు, ఈయన తెల్లటోపు పెట్టుకుంటాడు, వట్టిగా తుపాకి రామని మాటలు మాట్లాడతాడు, ఆయన రుణమాఫీ చేస్తా అంటాడు, 4 విడతలలో చేస్తాడు. బిడ్డనారా, 4 విడతలలో చేస్తే రుణం 2000 కాదు, ఈయన పెట్టాడు, అడక్క తిననియ్యాడు. ఇలాంటి స్థితికి రైతులను దిగదార్చిండు. కాబట్టి ఇదంతా విషయాలు, అనేక విషయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు. మనం అనేక సందర్భాల్లో మనం కలవబోతున్నాం, మాట్లాడబోతున్నాం. ఉతికి ఆరేసి సాకలి బండ కొట్టి
తెల్లగా ఆర్ఎస్ జరుగుతుంది టీఆర్ఎస్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.